నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు గాని దాని పాట వినిపిస్తుంది. మనసు కూడా ఎక్కడుందో ఎవరికీ తెలియదు గాని అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు ఇమ్రాన్ హష్మీ. యుద్ధంలో పోరాడే యోధులుంటారు కదా, అలాగే ముద్దుల యుద్ధంలో పోటీ లేని వీరుడున్నాడు. ముద్దులు పెట్టడంలో అతన్ని మించినోడు లేడు. అతనే బాలీవుడ్ సీరియల్ కిస్సర్గా ఫేమస్ అయిన ఇమ్రాన్ హష్మీ. తాజాగా ఇమ్రాన్ హష్మీ ఒక రేడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను బాలీవుడ్ గురించి మాట్లాడుతూ, అందరూ మన ముందు పొగుడుతున్నట్టే కనిపిస్తారు గాని వెనకాల మాత్రం గోతులు తీస్తూ కిందికి లాగేస్తారు. ఇదే పచ్చి నిజం. బాలీవుడ్లో జరిగేది ఇదే. అందుకే నా పనేదో నేను చూసుకుంటూ చిత్ర పరిశ్రమకి దూరంగా ఉండడం వల్లే ఇప్పుడు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటున్నానని చెబుతూనే 17 ఏళ్లుగా ప్రతి సినిమాలోనూ ముద్దులు పెడుతూ అలసిపోయాను. ఇకపైన అలాంటి సీన్లలో నటించకూడదని, విభిన్న పాత్రల్లోనే నటిస్తానని ఇమ్రాన్ హష్మీ చెప్పుకొచ్చాడు. అసలు ఇమ్రాన్ హష్మీ టాప్ హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలా మారాడు? ఇమ్రాన్ హష్మీకి మహేష్ భట్టికి ఉన్న గొడవలేంటి? లేడీస్ మ్యాన్ గా ఉన్న ఇమ్రాన్ హష్మీ తన కొడుకు వల్లే మారిపోయాడా? ఐశ్వర్య రాయ్కి ఇమ్రాన్ హష్మీకి ఉన్న గొడవలేంటి? ఇమ్రాన్ డేట్ చేసిన ఆ హీరోయిన్స్ ఎవరు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, పొగిడే వాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టే వాళ్ళు నీ పక్కనుంటే నువ్వు ఓడినట్టు కాదు. ఇమ్రాన్ అన్వర్ హష్మీ అలియాస్ ఇమ్రాన్ హష్మీ. ఇతను 1979 మార్చి 24న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. తండ్రి అన్వర్ హష్మీ, తల్లి మెహరా హష్మీ. ఇతనికి కల్విన్ హష్మీ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. మనం ఇమ్రాన్ హష్మీ గురించి తెలుసుకునే ముందు ఇతని పూర్వీకుల గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇమ్రాన్ హష్మీ తాత సయ్యద్ షౌకత్ హష్మీ. ఇతను పాకిస్తాన్కి చెందిన వారై ఉండి పని నిమిత్తం బాంబేకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇతను ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూనే కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసేవాడు. ఇక అలా ఒక హిందీ మూవీ షూటింగ్ కి వెళ్ళినప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న మెహర్బాను మహమ్మద్ అలీ అనే ఆమెను కలవడం జరిగింది. ఇక ఈమెకు షెరీన్ మహమ్మద్ అలీ అనే అక్క కూడా ఉంది. అలా ఈ అక్క చెల్లెళ్ళు ఫ్యామిలీని పోషించడానికి సినిమాల్లో వచ్చే చిన్నా చితిక పాత్రల్ని చేస్తుండేవారు. ఇక ఈమె అక్క షెరీన్ గుజరాత్ కి చెందిన బ్రాహ్మణ్ డైరెక్టర్ అయిన నానాభాయ్ భట్ తో పెళ్లి కాకుండానే మహేష్ భట్, ముఖేష్ భట్, రాబిన్ భట్ అనే 3 కొడుకులకి, ఈనా సూరి, షీలా భట్ అనే 2 కూతుర్లకి జన్మనిచ్చింది. అలా వీరిప్పుడు ఒకవైపు హిందూ సాంప్రదాయాన్ని, మరోవైపు ముస్లిం సాంప్రదాయాన్ని కూడా ఫాలో చేస్తుంటారు. ఇక ఆమె చెల్లెలైన మెహర్బాను జర్నలిస్ట్ అయిన సయ్యద్ షౌకత్ హష్మీని ఒక షూట్ లో కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 1945లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1947లో సయ్యద్ అన్వర్ హష్మీ అనే కొడుకు జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిందో అదే సమయంలో సయ్యద్ షౌకత్ హష్మీ ఇండియాలో జర్నలిస్ట్ జాబ్ ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. కానీ అందుకు ఇతని భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెకు తలాకిచ్చేసి బిడ్డని ఆమె దగ్గరే వదిలేసి అతను పాకిస్తాన్కి వెళ్లిపోయాడు. దీంతో మెహర్బాను బిడ్డ పోషణకై సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేయడం మొదలెట్టింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన భగవాన్ దాస్ వర్మని ఈమె ఒక మూవీ షూటింగ్ లో కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో భగవాన్ దాస్ చేసిన అన్ని మూవీస్ లోనూ మెహర్బానుకు ఏదో ఒక చిన్న పాత్రని ఇచ్చేవాడు. ఇదిలా ఉంటే అప్పటికే భగవాన్ దాస్ కి పెళ్ళై పిల్లలు లేకపోవడంతో 1954లో మెహర్బాను పేరుని పూర్ణిమగా మార్చి ఈమెను రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా ఎన్ని సంవత్సరాలైనా వీరి అన్యోన్య సంసారానికి సంతానం కలగకపోవడంతో మెహర్బానుకి తన మొదటి భర్తకి పుట్టిన సయ్యద్ అన్వర్ హష్మీని వీరిద్దరూ పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా మెహర్బానుకి తన కొడుకుని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలనే ఆశ ఉండడంతో భగవాన్ దాస్ ప్రొడక్షన్ లోనే ధర్మేంద్ర ఫస్ట్ హీరోగా, అన్వర్ హష్మీని సెకండ్ హీరోగా బాహిరోంకా మంజిల్ అనే మూవీని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 1968లో రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయేసరికి ఆ తర్వాత అన్వర్ హష్మీకి సినిమాల మీద విరక్తి వచ్చి గుడ్ బై చెప్పేసి బాగా చదివి ఇండియన్ కార్గో డివిజన్ లో పనిలోకి చేరాడు. ఇక అక్కడే పనిచేస్తున్న మెహరా అనే ఆంగ్లో ఇండియన్ అమ్మాయితో ప్రేమలో పడి 1970లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కల్విన్ హష్మీ, ఇమ్రాన్ హష్మీ అనే 2 పిల్లలు కూడా పుట్టారు. ఇక ఇమ్రాన్ తన స్కూలింగ్ ని ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఇమ్రాన్ ఎలాగోలా తన డిగ్రీని సిడెం హ్యామ్స్ కాలేజీలో పూర్తి చేసి ఖాళీగా ఎప్పుడు తన స్నేహితులతో కలిసి ఊరంతా తిరుగుతుండేవాడు. ఇక ఇతని నాన్నమ్మైన మెహర్బాను ఎప్పుడు ఇమ్రాన్ హష్మీ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటుండేది. ఇక ఇదిలా ఉంటే ఈమెను చూసేందుకు అప్పుడప్పుడు మహేష్ భట్, ముఖేష్ భట్ 2 అన్నదమ్ములు కలిసి వస్తుండేవారు. దీంతో మెహర్బాను వారితో ఇమ్రాన్ హష్మీకి ఏదైనా పనుంటే చూడమని చెప్తుండేది. అంతేకాకుండా ఆలియా భట్, పూజా భట్, డైరెక్టర్ మోహిత్ సూరి ఇమ్రాన్ హష్మీకి కజిన్స్ అవ్వడం
కావడం విశేషం. ఇక ఇమ్రాన్కి చిన్నప్పటి నుండి సినిమాల్లో చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ తన నాన్నమ్మ పనిచేయమని ప్రెషర్ పెట్టడంతో మహేష్ భట్ కంపెనీలో పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. అలా ముందుగా స్పెషల్ ఎఫెక్ట్స్ ట్రైనింగ్ ని తీసుకుంటానని మహేష్ భట్ కి చెప్పగా ఆ పని ఇతనికి 1 వీక్ లోనే బోర్ కొట్టడంతో మళ్ళీ ఎడిటింగ్ లో ట్రై చేసిన అది కూడా ఇంట్రెస్ట్ లేకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా గులాం కసూర్ అనే మూవీలో చేర్పించగా అందులోనూ 1 నెల వరకు పనిచేసి ఇంట్రెస్ట్ పోవడంతో మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక అలా ఇంటికి వెళ్ళాక ఇతని నాన్నమ్మ మెహర్బాను ఇమ్రాన్ హష్మిని ఏమైంది అని అడగగా అందుకు అతను నేను చిన్నా చితిక పనులు చేయలేను, నాకు హీరో అవ్వాలని ఉందని చెప్పగా ఆమె నవ్వుతూ హీరోకి కావాల్సిన లుక్ గాని పర్సనాలిటీ గాని నీకు లేదు, యాక్టింగ్ లో జీరో, నువ్వెలా హీరో అవుతావని అడగగా అదంతా పట్టించుకోకుండా చిన్నప్పటి నుండి మొండితనంతో ఉన్న ఇమ్రాన్ హష్మి ఎలాగైనా హీరో అవ్వాలని పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో మెహర్బాను చేసేదేమీ లేక మహేష్ భట్ ని పిలిపించి తనకి హీరోగా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. దీంతో ఇమ్రాన్ హష్మిని హీరోగా పెట్టుకొని ఏ జిందగీ కా సఫర్ అనే మూవీలో అమీషా పటేల్ ని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. కానీ యాక్టింగ్ లో ఏబిసిడి కూడా తెలియని ఇమ్రాన్ ఓవర్ యాక్టింగ్ వల్ల ఆ మూవీ డైరెక్టర్ తనుజా చంద్ర బాగా విసుగు చెంది ప్రొడ్యూసర్స్ అయిన మహేష్ భట్, ముఖేష్ భట్ దగ్గరికి వెళ్లి ఇమ్రాన్ హష్మి హీరోగా చేస్తే నేను ఈ ప్రాజెక్ట్ ని చేయలేనని చెప్పడంతో మహేష్ భట్ కి వేరే దారి లేక ఇమ్రాన్ ని ఆ ప్రాజెక్ట్ నుండి తీసేసి జిమ్మీ షేర్గిల్ అనే హీరోని రీప్లేస్ చేయడం జరిగింది. ఇక అప్పటి వరకు తను ఏం చేసినా అందరూ భరిస్తారని తనే కరెక్ట్ అనుకుంటున్న ఇమ్రాన్ కి ఆ ప్రాజెక్టు నుండి తీసేసేసరికి అందరూ ఇతన్ని లూజర్ గా చూడడంతో తను సినిమాల్లో ఎవరి సపోర్ట్ లేకుండానే ఎదగగలనని ప్రూవ్ చేయాలనుకున్నాడు. అలా ఆ తర్వాత కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కి వెళ్లి ట్రై చేయగా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఇమ్రాన్ హష్మి యష్ చోప్రా, ఆదిత్య చోప్రా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ సీనియర్ ఆర్టిస్టులు ఎలా యాక్ట్ చేస్తున్నారో చూసి తెలుసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇమ్రాన్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో పర్వీన్ షాహి అనే అమ్మాయిని కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి డేట్ చేయడం మొదలెట్టారు. ఇక పర్వీన్ కి ఇమ్రాన్ సినిమాల్లో వర్క్ చేయడం ఇష్టం లేకపోయినా ఇమ్రాన్ కి ఇష్టం కాబట్టి దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా 1 ఇయర్ ట్రై చేసిన ఇమ్రాన్ కి సినిమాల్లో చిన్న పాత్ర కూడా దొరకకపోయేసరికి అప్పుడే ఇతనికి సినిమా ఛాన్స్ విలువ తెలియడంతో పాటు తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇదంతా గమనిస్తున్న మహేష్ భట్ ఇమ్రాన్ లో వచ్చిన మార్పుని చూసి అతన్ని మళ్ళీ ఆఫీస్ కి పిలిచి 6 నెలలు యాక్టింగ్ కోర్సులో చేర్పించాడు. అలా ఆ తర్వాత తమ ప్రొడక్షన్ లోనే ఫుట్పాత్ అనే మూవీలో ఒక కీ రోల్ ని చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 2003 ఆగస్టు 15న రిలీజ్ అయి ఫ్లాప్ అయినా అందులో ఇమ్రాన్ యాక్టింగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇమ్రాన్ డాన్స్ చేసిన, భారీ హీరో డైలాగ్స్ చెప్పిన జనాలు ఇమ్రాన్ ని హీరోగా యాక్సెప్ట్ చేయరని తెలుసుకున్న మహేష్ భట్ రొమాంటిక్ సినిమాల్లోనైనా వర్కౌట్ అవుతాడా లేదా అని మర్డర్ అనే మూవీలో ఇమ్రాన్ ని హీరోగా, మల్లికా షెరావత్ ని హీరోయిన్ గా క్యాస్ట్ చేసి ఆ మూవీని ప్లాన్ చేశాడు. ఇక అలా ఆ మూవీ రిలీజ్ కి ముందే పాటలు రిలీజ్ అయి హల్చలయ్యాయి. అలా 2004 ఏప్రిల్ 2న మర్డర్ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆ మూవీలో కిస్ సీన్స్ వల్ల ఇమ్రాన్ కి రొమాంటిక్ హీరోగా ముద్రపడింది. దీంతో మహేష్ భట్ అప్పటి నుండి తన ప్రొడక్షన్ లో తీయబోయే అన్ని మూవీస్ లో ఇమ్రాన్ ని హీరోగా పెట్టి బి గ్రేడ్ మూవీస్ ని చేయడం మొదలెట్టాడు. అలా తుమ్సే నహీ దేఖా అనే మూవీని దియా మిర్జాతో చేసేటప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి డేట్ చేయడం మొదలెట్టారు. కానీ ఇమ్రాన్ తను సినిమాల్లో చేసే క్యారెక్టర్ లాగే ఆఫ్ స్క్రీన్ లో కూడా హీరోయిన్స్ ని వాడుకునేవాడే తప్ప వారితో సీరియస్ రిలేషన్ లో ఉండేవాడు కాదు. ఇక అలా ప్రతి మూవీలోనూ హీరోయిన్స్ తనకి కంఫర్టబుల్ గా ఉంటేనే మహేష్ భట్ కి రికమెండ్ చేసేవాడు. ఇక అలా అమ్మాయిలు కూడా ఇతనితో పనిచేసేందుకు ఎగబడేవారు. ఎందుకంటే అప్పట్లో ఇమ్రాన్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉండడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అంతేకాకుండా మహేష్ భట్ కూడా ఇమ్రాన్ ని కంట్రోల్లో పెట్టుకునేందుకు ఇమ్రాన్ హీరోయిన్స్ తో ఏం చేసినా పట్టించుకునేవాడు కాదు. అలా ఆ తర్వాత ఇమ్రాన్ కి కజిన్ అయిన మోహిత్ సూరి డైరెక్షన్ లో జహర్ అనే మూవీ చేసేటప్పుడు ఉదిత్ గోస్వామితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక అలా వీరిద్దరూ మళ్ళీ అక్సర్ అనే మూవీని చేయగా అది కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో వీరి రిలేషన్ గురించి మీడియాలో హల్చల్ అయ్యేది. అంతేకాకుండా ఇమ్రాన్ ఎప్పుడైతే ఆషిక్ బానాయా అప్నే అనే మూవీని తనుశ్రీ దత్తాతో చేశాడో ఆ మూవీతో ఇమ్రాన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా తనుశ్రీ దత్తాకి ఇమ్రాన్ తో పెరిగిన మంచి సన్నిహిత్యంతో చాక్లెట్, గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ అనే మూవీస్ ని కలిసి చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఇమ్రాన్ అంటే బోల్డ్ హీరో అనుకునే జనాలకి శ్రీయాతో చేసిన ఆవరప్పన్ అనే మూవీలో ఇమ్రాన్ యాక్టింగ్ బాగా నచ్చడంతో ఇతనిలో మంచి నటుడున్నాడని అందరూ అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత ట్రైన్ అనే మూవీని గీతా బాసరాతో చేసేటప్పుడు వీరిద్దరి గురించి మీడియాలో తరచూ హల్చల్ అవ్వడంతో ఇమ్రాన్ తో ప్రేమలో ఉన్న పర్వీన్ ఇతనితో బ్రేకప్ చేసుకోవాలనుకుంది. ఇక అప్పటికే పర్వీన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇమ్రాన్ ఆమెను వదులుకోలేక పెద్దలు నొప్పించి 2006
2006 లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా ఇమ్రాన్ హష్మి మహేష్ భట్ బ్యానర్ లో సంవత్సరానికి 4 నుండి 5 మూవీస్ చేస్తూ బిజీగా ఉండేవాడు. కానీ బయట ప్రొడక్షన్స్ లో ఇమ్రాన్ కి ఆఫర్స్ వచ్చినా మహేష్ భట్ అందుకు ఒప్పుకునేవాడు కాదు. కానీ ఇమ్రాన్ కి మహేష్ భట్ ప్రొడక్షన్ లో ఒకే రకమైన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చేసి బోర్ కొట్టడంతో బయట ప్రొడక్షన్ లో కమర్షియల్ మూవీస్ లో వేరే డైరెక్టర్స్ తో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఇక ఇదిలా ఉంటే 2010లో ఇమ్రాన్ పర్వీన్ అన్యోన్య సంసారానికి గుర్తుగా అయాన్ అనే కొడుకు కూడా జన్మించాడు. అలా తర్వాత బాలాజీ ప్రొడక్షన్ లో ఏక్తా కపూర్ ప్రొడ్యూసర్ గా వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై అనే మూవీలో ఇమ్రాన్ కి దావుద్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఇమ్రాన్ అంకులైన మహేష్ భట్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అయినా ఇదంతా పట్టించుకోకుండా ఇమ్రాన్ ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేయగా ఆ మూవీ 2010 జూన్ 30న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్ళీ ఏక్తా కపూర్ డర్టీ పిక్చర్ అనే మూవీలో ఇమ్రాన్ కి ఆఫర్ ఇచ్చింది. ఇక ఆ మూవీ కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మహేష్ భట్ కి ఇమ్రాన్ కి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే తన ప్రొడక్షన్ లో పెరిగిన ఒక మొక్క బయట ప్రొడక్షన్స్ వారిని లాభపరుస్తుందంటే మహేష్ భట్ తట్టుకోలేకపోయాడు. దీంతో ఇమ్రాన్ కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని కొత్త ఆర్టిస్టులను పెట్టుకొని కొన్ని మూవీస్ ని చేసినా అవి అంతలా ఆడలేదు. ఇక మరోవైపు ఇమ్రాన్ ఇతర ప్రొడక్షన్ హౌస్ లో షాంఘై, గన్ చెక్కర్, రాజా నట్వర్లాల్, హుంగ్లీ, బాద్షా నాహో అనే మూవీస్ ని చేసిన ఇమ్రాన్ అంటే రొమాంటిక్ హీరో అనే మార్క్ ఉండడంతో ఆ మార్క్ ఆ మూవీస్ లో కనిపించకపోవడంతో చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన తప్పు తెలుసుకున్న ఇమ్రాన్ మళ్ళీ పాత మొగుడి పాదమే దిక్కన్నట్టు మహేష్ భట్ దగ్గరికి వెళ్లి సారీ అడగడం జరిగింది. అలా అప్పటికే ఇమ్రాన్ కమర్షియల్ మూవీస్ లో చేస్తుండడంతో మహేష్ భట్ ఇతనితో మర్డర్ 2, జన్నత్ 2, రాజ్ 3 అనే మూవీస్ ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయి మళ్ళీ ఇమ్రాన్ ని ఫామ్ లోకి తీసుకొచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఇమ్రాన్ కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు తను పెళ్లైన ఆడవాళ్లతోనే ఎఫ్ఐఆర్స్ పెట్టుకునేందుకు ఇష్టపడతాడని, అలా 20 నుండి 30 మంది లేడీస్ తో ఎఫ్ఐఆర్ నడిపాడని, అందులో సినిమా ఇండస్ట్రీ వారు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వారు కూడా ఉన్నారని, పెళ్లి కాని అమ్మాయిలైతే టార్చర్ పెడతారని, అందుకే వారితో లాంగ్ టైం వరకు ఉండలేనని చెప్పడంతో అప్పట్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఇమ్రాన్ ని ఐశ్వర్యరాయ్ గురించి ఒక షోలో అడగగా అందుకు ఇమ్రాన్ ఆమె ప్లాస్టిక్ డాల్ అని, సర్జరీతోనే ఆమె అందంగా ఉందని, ఆమెను చూస్తే తనకి నచ్చదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేటప్పుడు ఆమెను చూసేందుకు క్యారివాన్ బయట 1.5 అవర్ వెయిట్ చేశాడని, అందరిలాగే ఆమెను చూసే ముందు ఆరాధించేవాడని, ఆమెను నేరుగా చూశాక ఆ ఇంప్రెషన్ పోయిందని చెప్పడంతో ఐశ్వర్యరాయ్ ఫ్యాన్స్ నుండి ఇమ్రాన్ చాలా విమర్శలని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇమ్రాన్ అదంతా పట్టించుకోలేదు. ఇదిలా ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతున్న సమయంలో ఇమ్రాన్ 4 ఏళ్ల కొడుకైన అయాన్కి 2014లో కిడ్నీ క్యాన్సర్ రావడంతో దాన్ని ఫస్ట్ స్టేజ్ లోనే గుర్తించడం జరిగింది. దీంతో ఇమ్మీడియట్ గా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొడుకు ట్రీట్మెంట్ కోసం కెనడాకి వెళ్లి 5 సంవత్సరాల ట్రీట్మెంట్ ని ఇప్పించడం జరిగింది. అలా ఆ తర్వాత 2019లో అయాన్ క్యాన్సర్ ఫ్రీ అయ్యాక ఇమ్రాన్ ఇండియాకి రావడం జరిగింది. అలా అప్పటి వరకు యాటిట్యూడ్, హెడ్ వెయిట్, లేడీస్ మ్యాన్ గా ఉన్న ఇమ్రాన్ కొడుకు ఇన్సిడెంట్ తో పూర్తిగా మారిపోయాడు. అంతేకాకుండా ఇకపైన రొమాన్స్ ఉన్న మూవీస్ చేయకూడదని డిసైడ్ అయి టైగర్స్, వై చీట్ ఇండియా, ద బాడీ, చెహరే అనే మూవీస్ ని చేసిన ఆ మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో టైగర్ 3లో పవర్ఫుల్ విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఆ మూవీలో వచ్చిన పేరుతోనే ఇమ్రాన్ కి తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు హిందీలో ఇమ్రాన్ విలన్ క్యారెక్టర్ కోసం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నాడని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇమ్రాన్ హష్మి 44 సినిమాల్లో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేశాడు. మీకు ఇమ్రాన్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, ఇంతవరకు గాల్లో మేడలు కట్టుంటే బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని అలాగే ఉంచి ఇప్పటికైనా వాటి కింద పునాది నిర్మించడం మొదలుపెట్టు. ఇది ఫోక్స్ నటుడు ఇమ్రాన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.